to second part of the IT aptitude quiz. I think it is very useful for your competitive exams. So the 11th question is, what is RAM stands for? RAM అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటి అని. ఓకే, సో ఫుల్ ఫామ్ డిఫరెంట్. మామూలుగా దాన్ని మాట్లాడేది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని ఒకటి ఉంటుంది, బట్ ఇంకో రకంగా కూడా దాన్ని రీడ్ అండ్ రైట్ మెమొరీ అని కూడా అంటారు. సో అలాంటప్పుడు ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి, రీడ్ ఓన్లీ మెమొరీ అని. ఇదైతే కాదు, ఎందుకంటే ఏ ఈజ్ నాట్ మ్యాచ్డ్, మిడిల్ ఎలిమెంట్ ఈజ్ నాట్ మ్యాచ్డ్. తర్వాత రీడ్ అండ్ రైట్ మెమొరీ అంటాడు, ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటాడు, ఇంకోటి రీడ్ యాక్సెస్ మెమొరీ అన్నది. ఇక్కడ చూడండి RAM ఈజ్ మ్యాచింగ్. సో ఇక్కడ కూడా కొన్ని కన్ఫ్యూజ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. ఎవరికైతే వాడికి టచ్ చేయలేదో వాళ్ళకి కొంచెం ట్రబుల్ అవుతుంది. సో హియర్ జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here is the answer. Random access memory. Okay. Coming to next question. This next question, how many bits for a byte? ఒక్క బైట్లో ఎన్ని బిట్స్ ఉంటాయని. ఇది తెలియాలంటే మనకు కంప్యూటర్ మెజర్మెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో ఒక్కసారి కనుక మనం కరెక్ట్గా కంప్యూటర్ మెజర్మెంట్స్ గురించి కరెక్ట్ నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏ రకంగా అడిగినా వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్, రైట్. సో ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. 8 బిట్స్, 4 బిట్స్, 16 బిట్స్ అండ్ 32 బిట్స్, రైట్. సో ఇందులో ఏది మ్యాచింగ్? జనరల్గా మనకు తెలుసు ఆన్సర్ ఈస్, టెల్ మీ ద ఆన్సర్, కమెంట్ ద ఆన్సర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here is the answer. 8. సో ఇక్కడ కంప్యూటర్ మెమొరీని జనరల్గా అయితే బిట్స్లో కొలుస్తారు. 0 or 1 ఉంటుంది, ఏదో ఒకటి మాత్రం స్టోర్ చేయగలుగుతాం బిట్లో. అలాంటి బిట్స్ 4 కలిస్తేనేమో ఒక నిబుల్ అంటారు. అలాంటి బిట్స్ 8 అయితేనేమో ఒక బైట్ అంటారు. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ టాపిక్ ఈస్ డిస్కస్డ్ ఇన్ అవర్ కంప్యూటర్ మెమరీ కాన్సెప్ట్. దేర్ ఈస్ ఎ సెపరేట్ వీడియో అండ్ గో దేర్ అండ్ understand that concept so that answering questions are very easy here. And coming to third question, so which is input device? ఈ ఇన్పుట్ డివైసెస్ గురించి మీకు తెలుసుకోవాలంటే దేర్ ఈజ్ ఏ సెపరేట్ వీడియో ఫర్ దిస్ కాన్సెప్ట్స్. ఇన్పుట్ హార్డ్వేర్ అంటే కంప్యూటర్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇన్పుట్ కాంపోనెంట్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్, హార్డ్వేర్ కాంపోనెంట్ అండ్ మిడిల్వేర్ కాంపోనెంట్. మిడిల్వేర్ కాంపోనెంట్ గురించి అది డ్రైవర్స్, అది కొంచెం డీప్ మేనర్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇన్పుట్ హార్డ్వేర్ అండ్ అవుట్పుట్ హార్డ్వేర్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ కాంపోనెంట్, హార్డ్వేర్ కాంపోనెంట్ మాట్లాడితే దాంట్లో హార్డ్వేర్ కాంపోనెంట్లో దేర్ ఆర్ 4 కేటగిరీస్. ఒకటేమో ఇన్పుట్ హార్డ్వేర్, ఇంకోటి అవుట్పుట్ హార్డ్వేర్, స్టోరేజ్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ హార్డ్వేర్. దేర్ ఆర్ 4 categories of hardware devices are there. In that we should know what is input devices. Input device అంటే input devices are used to give input to the computer. కంప్యూటర్ లోపలికి ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేసే డివైసెస్ని ఇన్పుట్ డివైసెస్ అంటారు. దాంట్లో ఏ రకమైన డివైస్, ఏ ఫార్మాట్లో ఇవ్వడానికి ఏ రకమైన డివైస్ యూజ్ చేస్తారు, వాటి అన్నిటి గురించి కరెక్ట్ ఐడియా ఉంటేనే వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. సో ఇక్కడ కొన్ని డివైస్ ఇస్తాడు, అది ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ ఐడెంటిఫై చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, అది ఏ ఫార్మాట్ ఆఫ్ డేటాని మనం కంప్యూటర్ లోపలికి ఇస్తాం అనో కదా. సో అలాగా ఉంటుందన్నమాట. సో జస్ట్ హియర్ ఇట్స్ ఎ స్పీకర్, మైక్, ప్రింటర్ అండ్ మానిటర్. మీరు అబ్జర్వ్ చేస్తే స్పీకర్ అనేది సౌండ్ టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, బయటకు వస్తుంది సౌండ్. ప్రింటర్ అంటేనేమో హార్డ్ కాపీ ఆఫ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. మన సాఫ్ట్ కాపీ స్క్రీన్ పైన చూస్తాం, అదే ఎగ్జాక్ట్గా మనకు ప్రింటింగ్లో రావాలనుకోండి ప్రింటర్కి వెళ్ళిపోతాం. అదే మానిటర్ అంటే వర్చువల్ అవుట్పుట్ అనమాట. దాన్ని మన స్క్రీన్ పైన కనిపిస్తుంది కానీ వీ కెనాట్ హోల్డ్ ఇట్. అదే ప్రింటర్లో ప్రింట్ తీసుకుంటే వీ కెన్ హోల్డ్ దట్ అవుట్పుట్ ఇన్ అవర్ హ్యాండ్. సో ఇక్కడ మైక్ అనేది అవుట్పుట్ డివైస్ అయితే కాదు, ఏంటది ఇన్పుట్ డివైస్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, బి, రైట్. సో చూడండి ఇక్కడ ఆన్సర్ ఈస్, హియర్ ఈస్ ద ఆన్సర్, లైక్ బి. అండ్ కమింగ్ టు 14th question, సో విచ్ ఈజ్ నాట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే వీ హ్యావ్ ఏ సెపరేట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. ఇంతకుముందు హార్డ్వేర్ కాంపోనెంట్ నుంచి వచ్చింది కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కాంపోనెంట్ నుంచి. సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అంటే కంప్యూటర్లో హార్డ్వేర్ కాంపోనెంట్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఆర్ మ్యాండటరీ. ఆ రెండింటిలో ఏ కాంపోనెంట్ లేకపోయినా కంప్యూటర్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో అక్కడ సాఫ్ట్వేర్ డివైసెస్ ఉన్నప్పుడు, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు, ఇన్ దట్ కాంపోనెంట్స్ దేర్ ఆర్ 2 categories of software
కాంపోనెంట్స్ ఆర్ దేర్. ఒకటేమో సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకోటేమో అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద వచ్చే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్లో అగైన్ 2 ఉంటాయి, లాంగ్వేజెస్ అండ్ ప్యాకేజెస్ అని 2 ఉంటాయి. సో ఇక్కడ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఏ రకమైన సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ టైటిల్ ఇవ్వగానే అది ఏ రకమైన సాఫ్ట్వేర్, అది అప్లికేషన్ సాఫ్ట్వేరా, లాంగ్వేజా, సిస్టమ్ సాఫ్ట్వేరా, లేకపోతే డేటాబేస్ సాఫ్ట్వేరా. దేర్ ఆర్ మెనీ మోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్. సో వాటి గురించి ఐడియా ఉంటేనే అందులో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదో తెలుస్తుంది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే చూడగానే అర్థమవుతుంది విండోస్, ఈ లినక్స్ ఇస్తే సరిపోతుంది. విచ్ ఈజ్ నాట్ అన్నాడు అంటే అన్నిటి గురించి తెలిసి ఉంటేనే అది ఆపరేటింగ్ సిస్టమ్ కాదని నువ్వు చెప్పగలుగుతావు. డూ యూ నో ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్? అబ్సల్యూట్లీ యూ మే నాట్ హ్యావింగ్ దట్ పర్ఫెక్ట్ ఐడియా. సో అక్కడ ఏమవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అందుకోసం అనేసి సాఫ్ట్వేర్ కాంపోనెంట్ గురించి కూడా సెపరేట్ వీడియో ఉంది, దాంట్లో ఒకసారి వెళ్ళి చూడండి మీరు. సో ఇక్కడ విండోస్ అనేది మనకు తెలిసి ఇది ఆపరేటింగ్ సిస్టమే అని, ఆపరేటింగ్ సిస్టమ్ అని పక్కా తెలుసు. తర్వాత యూనిక్స్ అనేది కూడా ఇంకో రకమైన ఆపరేటింగ్ సిస్టమ్. మ్యాక్ ఓఎస్ అనేది యాపిల్ కంప్యూటర్స్ యొక్క మ్యాక్ ఓఎస్, ఐఓఎస్ అంటారు దీన్ని. సో ఇక్కడ బింగ్ అనేది ఎక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ల లిస్ట్లో కనిపించలేదు. బింగ్ అనేది ఏంటి అనేది తెలిస్తే అప్పుడు నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్ కాదని చెప్తావు. ఆ బింగ్ అనేది ఏంటో తెలియాలి కదా. దట్ ఈజ్ లైక్ ఏ సర్చింగ్ సాఫ్ట్వేర్. సర్చింగ్ నథింగ్ బట్ ఏమంటారు దాన్ని, సర్చింగ్ టూల్ అంటారు కదా. గూగుల్ సర్చ్, బింగ్ సర్చ్, ఎంఎస్ఎన్ సర్చ్, అట్లా సర్చ్ ఇంజన్స్ ఉంటాయి. ఆ సర్చ్ ఇంజన్ అనమాట ఇది. సో ఇక్కడ జస్ట్ చూడండి, ఇందులో ఇప్పుడు ఫస్ట్ 3 అయితే ఆపరేటింగ్ సిస్టమ్సే, ఈ 4th మాత్రం ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here is the answer. Bing is the which is not operating system. Bing అనేది సాఫ్ట్వేర్, సెర్చ్ ఇంజిన్ కాబట్టి అది సాఫ్ట్వేరే బట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ సెర్చ్ ఇంజిన్. చూడండి ఇప్పుడు దానికి దీనికి రిలేషన్. అక్కడ సెర్చ్ ఇంజిన్ గురించి తెలిసి ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. ఇక్కడ మళ్ళీ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చే సెర్చ్ ఇంజిన్స్ ఇచ్చారనుకోండి, ఇట్ ఈజ్ నాట్ సెర్చ్ ఇంజిన్ అని తెలవాలి. అంటే సెర్చ్ ఇంజిన్ గురించి మొత్తం తెలిస్తేనే అందులో ఏది సెర్చ్ ఇంజిన్ కాదో తెలవడానికి ఉంటుంది, లేదు అంటే కాదు. ఓకే చూడండి, ఇక్కడ గూగుల్ అనేది సెర్చ్ ఇంజినే, ఎవ్రీబడి యూజింగ్. బింగ్ అనేది జస్ట్ నౌ యూ సీన్ సెర్చ్ ఇంజినే. తర్వాత యాహూ అనేది కూడా ఒక సెర్చ్ ఇంజినే. అంటే ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. సో ఇక్కడ విండోస్ అనేది ఇంతకుముందు చూసాము, అది ఆపరేటింగ్ సిస్టమ్ కిందకి వచ్చింది కాబట్టి ఇక్కడ విండోస్ అనేది ఇట్స్ నాట్ ఏ సెర్చ్ ఇంజిన్. సో జస్ట్ సీ దట్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here is the answer. Yes, Windows is not search engine. అక్కడ సెర్చ్ ఇంజిన్ ఏదైనా అడగట్లేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సెర్చ్ ఇంజిన్ అనగానే ఏదో ఒకటి పెట్టేసేయకండి, గూగులో, బింగో, యాహూ అని పెట్టేయకండి. గూగుల్ అంటే మ్యాక్సిమం గూగుల్ పెట్టేస్తారు. యాహూ గురించి బింగ్ గురించి తెలిసిపోయినా గూగుల్ అనగానే సెర్చ్ ఇంజిన్ పెట్టేస్తారు. కానీ ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా ప్రాపర్గా చదవండి. విచ్ ఈజ్ నాట్ ఏ సెర్చ్ ఇంజిన్. ఓకే నెక్స్ట్ 6th క్వశ్చన్ ఈజ్ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రింటర్. ఇంతకుముందు ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్ అని తెలుసుకున్నాం, కానీ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రింటర్. ప్రింటర్ అంటే ఇప్పుడు నీకు తెలిసి ఉండాలి, ప్రింటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఏముంటాయో తెలిసి ఉండాలి. అంటే కాంపోనెంట్లు, కంప్యూటర్లో హార్డ్వేర్ కాంపోనెంట్లు, అవుట్పుట్ హార్డ్వేర్ కాంపోనెంట్లు, అందులో ప్రింటర్ అనేది ఒక టైప్ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్, అందులో టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ కూడా తెలిసి ఉండాలి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్, ఇంక్జెట్ ప్రింటర్, లేజర్ జెట్ ప్రింటర్ అండ్ స్పైస్ జెట్. ఇంకా డాట్ మ్యాట్రిక్స్ అంటేనేమో రిబ్బన్ పైన పిన్తో ఇట్లా పంచ్ చేస్తుంది అనమాట, అన్ని డాట్స్గా ప్రింట్ చేస్తుంది, అందుకే డాట్ మ్యాట్రిక్స్ అంటారు. ఆ ప్రింటర్స్ ప్రింట్ అవుతున్నప్పుడు మనకు సౌండ్ వస్తుంది, ఈయన సౌండ్ వస్తుంది. ఇంక్జెట్ ప్రింటర్ అంటే దాంట్లో మనకు ఇంక్జెట్ ప్రింటర్ అంటే మనకు క్యాట్రిడ్జ్ ఉంటుంది, దాంట్లో ఇంక్ ఫిల్ చేస్తారు, ఒక బాటిల్స్ లాగా ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ ప్రింటింగ్ ఆ కలర్స్ విల్ బి టేకెన్, కాంబినేషన్స్ విల్ బి టేకెన్ అండ్ స్ప్రే ఆన్ ద పేపర్. అది ఇంక్జెట్ ప్రింటర్. అదే లేజర్ జెట్ అనుకోండి, అక్కడ ఇంక్స్ ఉండవు, ఓన్లీ పౌడర్ ఉంటుంది. పౌడర్ విల్ బి ఫిల్డ్ ఇన్ దట్ పౌడర్ హీట్ వల్ల ఆటోమేటిక్గా అది స్ప్రే అయిపోతుంది అనమాట పేపర్ పైన. కానీ స్పైస్ జెట్ అనేది ఎక్కడ మనము ప్రింటర్ లాగా వినలేదు. స్పైస్ జెట్ అనేది ఎక్కడ విని ఉంటాం, ఎయిర్వేస్లో విని ఉంటాం. అంటే ఎయిర్వేస్ అనమాట, వన్ టైప్ ఆఫ్ ఎయిర్వేస్ ప్రొవైడర్ అనమాట స్పైస్ జెట్ అనేది. కాబట్టి ఇక్కడ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ అస్. చూడండి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here is the answer. So Spice Jet is not the printer. మిగతా ప్రింటర్స్ 3 ఆర్ ప్రింటర్స్. ఇక్కడ స్పైస్ జెట్ ఈజ్ నాట్ ద ప్రింటర్. కమింగ్ టు 17th క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రోటోకాల్. అక్కడ డబుల్ నాట్ పడింది చూసుకోండి. ఇక్కడ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రోటోకాల్ అంటే ఏంటో తెలవాలి. అందులో ప్రోటోకాల్ ఏంటో తెలిస్తే
ఇచ్చిన లిస్ట్లో ప్రోటోకాల్ లేకపోతే దట్ ఈజ్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ప్రోటోకాల్ అంటే నథింగ్ బట్ మనకు తెలుసు కదా, సెట్ ఆఫ్ రూల్స్ అని ఫాలో అయితే ఒక ప్రోటోకాల్ అంటారు. ఒక ప్రోటోకాల్ ఫాలో కావాలి కదా. ఇప్పుడు పాలిటిక్స్లో వస్తాయి ఈ ప్రోటోకాల్స్ అన్ని. వీళ్ళు ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంచారనుకోండి వేరే దగ్గర నుంచి, అక్కడ ఈవెన్ రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లేకపోతే వాడిని పెద్ద కేర్ చేయరు. యాక్చువల్గా రూల్ ప్రకారం ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైనా చేస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఆ నాన్ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేనైనా కానీ వాళ్ళని ఇన్వైట్ చేయాలి అక్కడికి. సో దట్ ఈస్ ద ప్రోటోకాల్. ఆ లోకల్ కౌన్సిలర్ కానీ ఏదైనా గ్రామ సర్పంచ్ కానీ ఉన్నా కానీ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి డెఫినెట్గా. వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఏ పని చేయకూడదు. దట్ ఈస్ ద ప్రోటోకాల్. ఇక్కడ కూడా మనం ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ఏంటి, ఎన్ని రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి కంప్యూటర్లో, అలాంటి ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ ఏం పని చేస్తుంది అనేది వి ఎక్స్ప్లెయిన్ లాట్. సో దాని గురించి ప్రోటోకాల్స్ మీద కూడా ఇంకో టాపిక్ ఉంది. ఒకసారి గో టు దట్ వీడియో అండ్ వి లిజన్ దట్ వీడియో. యూ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ వెరీ ఈజీలీ. సో చూడండి, ఇక్కడ ప్రోటోకాల్ అంటే TCP/IP ఈజ్ ద ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు దాన్ని. SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. తర్వాత పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. నెక్స్ట్ PMP అనేది ఇస్ నాట్ ఏ ప్రోటోకాల్. యాక్చువల్గా Pతో ఎండ్ అయింది కానీ PMP ఈజ్ నాట్ ఏ ప్రోటోకాల్. సో ఇక్కడ జస్ట్ థింక్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హియర్ ఇస్ ద ఆన్సర్. PMP ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఇవన్నీ. కాబట్టి ఈజ్ నాట్ ఏ ప్రోటోకాల్. నెక్స్ట్ 8th క్వశ్చన్, హౌ మెనీ లేయర్స్ OSI మోడల్ హ్యావ్? OSI మోడల్ అసలు ఎన్ని ఉన్నాయి? OSI మోడల్లో ఎన్ని ఉంటాయి? TCP/IPలో ఏమో కొన్ని లేయర్స్ ఉంటాయి. TCP/IPలో కొన్ని లేయర్స్ ఉంటాయి. అంటే TCP/IP అనేది ఎర్లియర్ వర్షన్ ఆఫ్ OSI మోడల్. ఇదేమో ISO మోడల్. ISO మోడల్లో కొన్ని లేయర్స్ ఉంటాయి. దాంట్లో చూడండి 9 లేయర్స్ అక్కడ లేదు. 7 లేయర్స్ ఒక మోడల్లో ఉంటాయి. 5 లేయర్స్ ఇంకో మోడల్ ఉంటాయి. 9 అనేది ఇంకో మోడల్లో ఉంటాయి. రైట్. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఆన్సర్. సో ఇక్కడ జస్ట్ కమెంట్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ బాక్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here is the answer. Okay. Yes. So here just I'm moving on to next question. Which is not a network hardware device? Network hardware device అంటే the hardware devices which are used to construct the network, which are using in a formation of network, those are called network hardware devices. అందులో కొన్ని డివైసెస్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నో దట్ మొబైల్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్, ఇస్ నాట్ ఏ నెట్వర్క్ హార్డ్వేర్. అంటే నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చేయరు. నెక్స్ట్ ల్యాప్టాప్ is a kind of electronic device. Palm tap is also a kind of network. తర్వాత ఇక్కడ నెట్ గేర్ అనేది స్పెషల్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ఫార్మ్ ద నెట్వర్క్. ఓకే. సో ఇక్కడ D is the answer for us. Just try to comment that your answer. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Go. Here is the answer. Netgear is the hardware. And one more question is, which is fastest accessible storage device? మనకు నెట్వర్క్ హార్డ్వేర్ డివైసెస్లో 4 types ఆఫ్ హార్డ్వేర్ డివైసెస్ ఉంటాయని చెప్పా. ఇన్పుట్ హార్డ్వేర్, నెట్వర్క్ అవుట్పుట్ హార్డ్వేర్, స్టోరేజ్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ హార్డ్వేర్. సో స్టోరేజ్ హార్డ్వేర్కి సంబంధించి స్టోరేజ్ అంటే ద డివైసెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఇన్ డిజిటల్ ఫార్మాట్, దోస్ ఆర్ కాల్డ్ స్టోరేజ్ డివైసెస్. సో ఇక్కడ ఆ స్టోరేజ్ డివైసెస్లో ఏమి కాదు, కింద వాటిలో ఏ స్టోరేజ్ పరకం నుంచి తొందరగా డేటాని మనం యాక్సెస్ చేయగలుగుతాం, ఫాస్ట్గా యాక్సెస్ చేయగలుగుతాం. సో HDD హార్డ్ డిస్క్ డ్రైవ్లో ఏమవుతుంది, అన్ని లేయర్స్ ఉంటాయి, క్లస్టర్స్, సెక్టార్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ టు గో ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్ టు రీచ్ ద డేటా, సో దట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. తర్వాత ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు కదా. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఇస్ ఎ వాలటైల్ మెమరీ. సో there is no sequential access, randomly we can get the data. And SSD, okay, SSD is a kind of memory faster than HDD, storage ki ichchestaru, but it will take some time comparatively RAM. And CD, compact disk, CD antaru kada, CD is also a storage device, right? Among these, which is the answer for this? Just comment your answer here. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here is the answer. Okay. So thank you. We will meet another series of questions. Thank you. Thank you for watching.